ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరు బాగున్నారా? నేనైతే జబర్దస్త్గా ఉన్నాను. ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయింది. మీ అందరి పూజలు అయిపోయినాయా? అయితే ఈరోజు రేపు మార్నింగ్ అమ్మవారికి గద్దె వేయాలనుకుంటున్నా. గద్దె అంతా బండారంతా మళ్ళీ ఇట్లా అయిపోయింది. అమ్మవారు ఎల్లమ్మ తల్లి పుట్టలో పుట్టింది కనుక ఆమెకు పుట్టమట్టితోటే గద్దె వేస్తారు. అయితే ఈరోజు నేను గద్దెకు బండారు ఇట్లా అంతా పూసి రేపు అలంకరిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బండారు అంతా ఇట్లా అయిపోయింది. అమ్మవారి దివ్య రూపం, అయ్యవారు పుట్టలో పుట్టిన తల్లి ఎల్లమ్మ తల్లి, మావిరాల ఎల్లమ్మ. ఆమెనే మళ్ళీ రేణుకా అని కూడా అంటారు, రేణుకామాత. ఈరోజైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను నేను. త్రిశూలం, అమ్మవారి వడి బియ్యం, బ్యాంగిల్స్, గాజులు. అంటే ఈ గాజులు ఇట్లా వడిబియ్యాలకి ఇట్లా వచ్చినాయని మళ్ళీ ఏం చేస్తా అంటే నేను అమ్మవారి దగ్గరికి వస్తారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, శ్రీమంతం చేసుకున్న వాళ్ళు అమ్మవారి దగ్గర కూడా శ్రీమంతం చేసుకుంటారు. వాళ్ళకి పంచుతా అన్నట్టు గాజులు వాళ్ళకి ఇచ్చేస్తాను. అమ్మవారికి వడిబియ్యం చీరలు పెడుతుంటాను వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళకే మళ్ళీ ఇచ్చేస్తుంటాను. అమ్మవారికి ఇంకా పాయసం అయితే చేయలేదు. ఉండ్రాళ్ళు అయితే అయ్యవారికి వినాయకుడిని పెట్టుకొని సైడ్కి అక్కడ చేస్తే ఇక్కడ ఊర్లో పూజ చేద్దాం అనుకుంటున్నా ఈరోజైతే. అందుకని ఈసారి వినాయకుడిని పెట్టుకోవట్లేదు నేను. ఎప్పుడైనా వినాయకుడిని పెట్టుకుంటాను. ఈసారి కొంచెం వేరు వేరే పనులు ఉన్నాయి, అందుకనేసి ఈసారి పెట్టుకోవట్లేదు. అమ్మవారి దివ్య రూపం అయితే ఇలా ఉంది. అమ్మవారి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని, అమ్మవారి చల్లని చూపు అందరిపైన ఉండాలని. అమ్మవారు ఊరు ఆడపిల్ల, ప్రతి ఊరికి ఆడబిడ్డ, ప్రతి ఇంటి ఆడపిల్ల, ప్రతి ఊరు ఆడపిల్ల అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఈ మధ్యలో అమ్మవారికి సంబంధించి చాలా పండుగలు అయితే చాలా చేసుకుంటున్నారు. ప్రజలకు కూడా ఇప్పుడు బాగా భక్తి భావం పెరిగింది. అన్ని పండుగలు గ్రాండ్గా చేసుకుంటున్నారు. ఇలాంటి గ్రామ దేవతల పండుగలతో ఊర్లలో చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. శివసత్తులు రావడము, వారి పూనకాలు, అమ్మవారి గురించి చెప్పడాలు చాలా 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 బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.